Welcome DSC and other competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. చాలా మంచి సమాచారం అందించడంలో రవీస్ జీకే ఛానల్ ముందుంటుంది. ఖచ్చితంగా మీకు డిఎస్సి ఎగ్జామినేషన్స్, ఏపీ హైకోర్ట్, ఎండోమెంట్, గ్రూప్స్, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇవి హైలైట్ అయినటువంటి టాపిక్స్. దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి మరొక టాపిక్కి వెళదాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ చేయండి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అందరికీ షేర్ కూడా చేయండి. రైట్, కమింగ్ టు ద టాపిక్ నేమ్. ఇప్పుడు ఆ టాపిక్ ఏమిటంటే సర్వేలు, ర్యాంకులు, నివేదికలు 2025. 2025 జనవరి తరువాత ఇప్పటి వరకు వచ్చినటువంటి రిపోర్టులని ఒక్కసారి చూద్దాం. మనం సింపుల్గా వీటిని సూచీలు అని పిలుస్తారు, ఇండిసెస్ లేదా ఇండెక్సెస్ అని పిలుస్తారు. సింపుల్గా నివేదిక పేరు, దానిని విడుదల చేసే సంస్థ, భారతదేశం యొక్క ర్యాంకు, పాయింట్లుంటే పాయింట్లు, అలాగే టాప్లో ఉన్నటువంటి దేశము లేదా దేశాలని సింపుల్గా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఫస్ట్ మనకి మానవాభివృద్ధి సూచి, మానవాభివృద్ధి సూచి చాలా ముఖ్యమైనటువంటి సూచి. ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మానవాభివృద్ధి సూచి 2025 2025 ప్రపంచ దేశాలలో ఓవరాల్గా మోర్ ఓవర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న దాని మీద ప్రతి సంవత్సరం కూడా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా మనం తెలుసుకోవాలి. షార్ట్ ఫామ్లో HDI అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా మానవాభివృద్ధి సూచీని ఎవరు విడుదల చేస్తారు అంటే ప్రతి సంవత్సరం UNDP ప్రతి సంవత్సరం ఈ నివేదికను విడుదల చేస్తుంది. అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. అయితే ఈ UNDP విడుదల చేసే ఈ నివేదిక 2025లో మొత్తంగా 193 దేశాలపైన ఈ సర్వే చేసింది. అయితే ఈ సర్వేని 3 డైమెన్షన్స్ని ఉపయోగించి ఈ సర్వేని తయారు చేసి పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 డైమెన్షన్స్ ఏమిటి అంటే చాలా ఇంపార్టెంట్. లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అనేటువంటిది ఒక డైమెన్షన్. దీర్ఘకాలిక మరియు ఆరోగ్యకరమైనటువంటి జీవనం. నెక్స్ట్ రెండోది నాలెడ్జ్, జ్ఞానము, విజ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు. మూడోది ఏమిటంటే డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక ఉన్నతమైన జీవన ప్రమాణము అని ఈ 3 అంశాలని బేస్ చేసుకొని 193 దేశాలపైన ఈ సూచీని తయారు చేస్తే భారతదేశము ఏ స్థానంలో నిలిచింది అంటే 130వ ర్యాంకులో నిలిచింది. ఇండియా ర్యాంక్డ్ అట్ 130. ఇండియాకి 0.685 పాయింట్లని దక్కించుకుంది భారత్. మరి అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశము లేదా
దేశాలు తీసుకుంటే అన్నిటికంటే మానవాభివృద్ధి సూచిలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశము ఐస్లాండ్ కాగా, రెండవ స్థానంలో నార్వే, మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ అనేటువంటి దేశాలు టాప్ 3లో నిలిచాయి. అయితే ఇక్కడ మొత్తం 193 దేశాలపైన చేశారని చెప్పాం. మరి అట్టడుగు మానవాభివృద్ధి కలిగిన దేశంగా అట్టడుగునటువంటి నిలిచిన దేశం ఏది అంటే దక్షిణ సూడాన్. దక్షిణ సూడాన్ అట్టడుగు ర్యాంకులో నిలిచింది. కాబట్టి ఈ సూచి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి రెండవ సూచిని ఒక్కసారి మనం చూసేద్దాం. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి సూచియే. చాలా బాగా వీటిని మనం చదువుకోవాలి. ఫస్ట్ మనకి నెక్స్ట్ సూచి, రెండవ సూచి పత్రికా స్వేచ్ఛా సూచి 2025. పత్రికా స్వేచ్ఛ సూచి 2025. 2025కి సంబంధించి ప్రతి సంవత్సరం మే నెల 3వ తేదీన ఈ పత్రికా స్వేచ్ఛా సూచిని విడుదల చేస్తారు. అయితే ఈ పత్రికా స్వేచ్ఛా సూచిని విడుదల చేసింది ఎవరు? విడుదల చేసినది ఒకటి, అలాగే రెండవది భారత్ ర్యాంక్, అలాగే అగ్రస్థానం. ఈ మూడింటిని సింపుల్గా మనం చదువుకుందాం. ప్రతి సూచికి కూడా విడుదల చేసినది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ విడుదల చేస్తుంది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఈ సంస్థ ప్రతి సంవత్సరం పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అని మే 3వ తేదీన నిర్వహిస్తారు. ఆ సందర్భంగా దీన్ని విడుదల చేస్తుంది. RSF అంటారు దీన్ని. అలాగే మొత్తము 180 దేశాల పైన మొత్తం ఈ సర్వేని చేయడం జరిగింది. 180 దేశాల పైన సర్వే చేస్తే భారతదేశము 151వ స్థానంలో నిలిచింది. భారత్కి 32.96 పాయింట్లు 100కు గాను రావటం జరిగింది. అగ్రస్థానం పొందినటువంటిది నార్వే. ర్యాంక్ 1 నార్వే పొందగా, ర్యాంక్ 2 ఎస్టోనియా అనేటువంటి ఒక దేశము పొందగా, 3వ స్థానంలో నెదర్లాండ్స్ అనేటువంటి దేశము నిలిచింది. నెదర్లాండ్స్. అలాగే అట్టడుగున 180వ స్థానంలో ఎరిత్రియా అనేటువంటి ఒక దేశం నిలిచింది. ఎరిత్రియా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రిపోర్ట్ ఇది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి దీని తర్వాత మరొక సూచిని ఒక్కసారి మనం చూసేద్దాం. ఇవైతే మారుతూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా తీసేద్దాం. మరొక సూచి చాలా ఇంపార్టెంట్. ఆసియాలో సంపన్న కుటుంబాలు. ఆసియాలో టాప్ 20 సంపన్న కుటుంబాలు. చాలా ఇంపార్టెంటే ఇది కూడా. 2025 ఈ నివేదిక ఎవరు విడుదల చేశారు అంటే బ్లూంబర్గ్ అనే సంస్థ దీనిని విడుదల చేసింది. బ్లూంబర్గ్ విడుదల చేసినది భారత్కి సంబంధించి మొత్తము 6 కుటుంబాలు ఇందులో చోటు దక్కించుకున్నాయి. 6 కుటుంబాలు. అగ్రస్థానం పొందినటువంటి కుటుంబము అంబానీ కుటుంబం. అగ్రస్థానం ఏ కుటుంబం పొందిందంటే అంబానీ కుటుంబం పొందింది. అలాగే రెండోది చీరా వనోంట్ కుటుంబం, థాయిలాండ్. చీరా వనోంట్ కుటుంబం థాయిలాండ్ దేశానికి చెందిన వారు. 2వ స్థానంలో నిలవగా 3వ స్థానంలో
హోర్పోనో కుటుంబం చోటు దక్కించుకుంది ఇండోనేషియా దేశానికి చెందినటువంటి కుటుంబం. అంటే ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబాలు టాప్ 20ని తీసుకుంటే అందులో 6 కుటుంబాలు భారత్ నుంచి చోటు దక్కించుకోగా అంబానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నెక్స్ట్ మనకి మరొక సూచీని ఇప్పుడు చూద్దాం. చాలా కీలకమైనటువంటి సూచి, అది కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2024-25 24 నుంచి 25 వరకు ప్రపంచవ్యాప్తంగా మిలిటరీకి ఖర్చు చేసినటువంటి దేశాలకి సంబంధించి అత్యధికంగా ఖర్చు చేసినటువంటి దేశాలని ఒక నివేదికని తయారు చేశారు. ఈ నివేదికని ఎవరు విడుదల చేశారు అంటే సిప్రి అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు, సిప్రి అంటారు సింపుల్గా. మళ్ళీ చెప్తున్నాను అబ్రివేషన్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే ఇందులో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే 5వ స్థానంలో నిలిచింది. మిలిటరీ వ్యయాల పరంగా అగ్రస్థానం యుఎస్ఏ నిలిచింది. మిలిటరీ వ్యయాలలో అగ్రస్థానం యుఎస్ఏ, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో జర్మనీ. మనకంటే ముందున్నాయి ఈ 4 దేశాలు. భారతదేశం గత సంవత్సరం సుమారు $86.1 బిలియన్ మిలిటరీ కోసం ఖర్చు పెట్టినట్లుగా ఈ నివేదిక తేటతల్లం చేసింది. కాబట్టి 5వ స్థానం భారత్. అమెరికా $997 బిలియన్ అగ్రస్థానం, చైనా $314 బిలియన్ 2వ స్థానం, రష్యా $149 బిలియన్ 3వ స్థానం, జర్మనీ సుమారు $88 బిలియన్ 4వ స్థానం, ఇండియా 5వ స్థానం $86.1 బిలియన్. రైట్. దీని తర్వాత మరొక రిపోర్టుని ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా కీలకమైనటువంటి రిపోర్టులు ఇవన్నీ కూడా ఒకే అంశంగా చూసుకుందాం. ప్రపంచంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాలు. ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాలు జాబితా 2020 నుండి 2024 మధ్య. ఈ కాల పరిమితి ఏమిటంటే 2020 నుంచి 2024 మధ్య ఈ ఆయుధాల దిగుమతి ఏ దేశాలు అత్యధికంగా జరుపుకున్నాయంటే దీనిని విడుదల చేసింది సిప్రియే, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే ఈ సర్వేని మొత్తంగా 10 దేశాలపైన చేసింది. 10 దేశాలపైన చేస్తే ఇందులో భారతదేశము 2వ స్థానంలో నిలిచింది, ఇండియా 2nd ప్లేస్. అయితే భారత్ కంటే ముందు అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశము ఉక్రెయిన్ కాగా 2వ స్థానంలో భారతదేశం నిలిచింది. అంటే ప్రపంచంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశంగా ఉక్రెయిన్ నిలిస్తే 2వ స్థానంలో భారత్, 3వ స్థానంలో ముస్లిం కంట్రీ సంపన్న దేశమైన ఖతారు, 4వ దేశంలో అగైన్ మరొక ముస్లిం దేశమైన సౌదీ అరేబియా, అలాగే 5వ స్థానంలో పాకిస్తాన్ దేశాలు నిలిచాయి. చూశారు కదా, ప్రపంచంలో అత్యధిక ఆయుధాలని దిగుమతి చేసుకున్న దేశాలని సిప్రి నివేదికిస్తే భారత్ 2వ స్థానం, ఉక్రెయిన్ అగ్రస్థానంలో నిలిచాయి.
నెక్స్ట్ మనకి దీని తర్వాత మరొక కీలకమైనటువంటి సర్వేని ఇప్పుడు చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి సర్వేనే ఇది కూడా. ఆ సర్వే ఏమిటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2025 గాలి నాణ్యతా సూచి. గాలి నాణ్యతా సూచి 2025. దీన్ని మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు, AQI. దీనిని ఎవరు విడుదల చేశారు అంటే చాలా ఇంపార్టెంట్, IQAir. ఇది స్విట్జర్లాండ్ అనే దేశానికి చెందినటువంటి సంస్థ. ఈ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన IQAir అనే సంస్థ ఈ నివేదికని విడుదల చేసింది. అయితే ఇందులో భారతదేశం యొక్క ర్యాంకు 5వ స్థానం. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాలలో భారత్ 5వ స్థానంలో నిలవగా, అగ్రస్థానంలో చాద్ అనే దేశం, ఒక ఆఫ్రికన్ కంట్రీ నిలవగా, 2వ స్థానంలో బంగ్లాదేశ్, 2వ స్థానంలో బంగ్లాదేశ్, 3వ స్థానంలో పాకిస్తాన్ అండ్ 4వ స్థానంలో మనకి కాంగో అనే దేశాలు నిలిచాయి. కాంగో 5వ స్థానంలో భారత్ నిలిచింది. అయితే ప్రపంచంలో అత్యధిక కాలుష్యం కలిగినటువంటి నగరంగా చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు, బర్నీహాట్ అనేటువంటి నగరం నిలిచింది. బర్నీహాట్ ప్రపంచంలోనే ఈ నివేదిక ప్రకారం అత్యధిక కాలుష్య పూరిత నగరము బర్నీహాట్. ఈ బర్నీహాట్ అనేది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. అంటే ఇది భారతదేశానికి చెందినటువంటి నగరం. అలాగే ప్రపంచంలో అత్యంత కాలుష్య పూరితమైన రాజధాని ఏమిటంటే న్యూఢిల్లీ. ఇది కూడా భారతదేశానికి సంబంధించినదే. అయితే ప్రపంచంలో అత్యధిక కాలుష్యం కలిగిన నగరాలలో టాప్ 20 నగరాలను తీసుకుంటే, ప్రపంచంలో అత్యధిక కాలుష్య టాప్ 20 నగరాలను తీసుకుంటే 13 నగరాలు భారతదేశం నుంచే ఉన్నట్లుగా ఈ నివేదిక తేటతెల్లం చేసింది. కాబట్టి ఈ నివేదిక చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనం చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నివేదికలు ఇవి చూద్దాం. మామూలుగా చెప్పేస్తాను. ఆ నివేదిక గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ అంటారు 2025, మహిళలు పనిచేయడానికి అనుకూల దేశాల జాబితా అని. దీనిని ద ఎకనామిస్ట్ అనే సంస్థ విడుదల చేసింది. 29 దేశాలలో ఈ నివేదిక తయారు చేస్తే భారత్ ఇందులో పార్టిసిపేట్ చేయలేదు. స్వీడన్ అగ్రస్థానంలో, ఐస్లాండ్ 2వ స్థానంలో, ఫిన్లాండ్ 3వ స్థానంలో, నార్వే 4వ స్థానంలో, పోర్చుగల్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 కంపెనీస్ 2025 నివేదికని విడుదల చేస్తే భారతదేశం నుంచి LIC 3వ స్థానంలో నిలిచింది. పోలాండ్కు చెందిన PZU అనే సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. తదుపరి నివేదిక మనకి చాలా ముఖ్యమైనటువంటి నివేదిక, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ప్రపంచ సంతోష సూచి, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు. సంతోష సూచి 2025. దీన్ని మనం వరల్డ్ ఆర్ గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు, GHI, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు. ఈ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు అన్నది ఫస్ట్ మనం చూద్దాం. విడుదల చేసేది లేదా చేసేవారు, దీనిని విడుదల చేసేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అంటారు. వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, ఇది చాలా కీలకం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటుంది. ప్లస్
గ్యాల్ అప్ అనేటువంటి ఇంకొక సంస్థ, గ్యాల్ అప్ ప్లస్ అసలైనది యుఎన్ఎస్డిఎస్ఎన్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేటువంటి ఒక సంస్థ. అలాగే దీనిని విడుదల చేసింది ఓవరాల్గా 147 దేశాల పైన ఈ సంతోష సూచీని విడుదల చేస్తే భారత్ ర్యాంకు ఎంత అన్నది ఒక్కసారి మనం చూస్తే 2025 సంతోష సూచీలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. మరి అగ్రస్థానం పొందినటువంటి దేశాలు ఏమిటి అన్నది ఒక్కసారి చూస్తే టాప్లో ఫిన్లాండ్ అనేటువంటి దేశము నిలిచింది. రెండవ స్థానంలో డెన్మార్క్ అనే దేశం నిలిచింది. మూడవ స్థానంలో ఐస్లాండ్ అనే దేశము నిలవగా నాలుగవ స్థానంలో స్వీడన్ అనే కంట్రీ నిలిచింది. అంటే ఇక్కడ ఫిన్లాండ్ అనే దేశము ప్రపంచ సంతోష సూచీలో అగ్రస్థానం పొందడం వరుసగా ఇది 8వసారి. ఇదే ఫిన్లాండ్ ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్, 1000 సరస్సుల భూమి అని దీన్ని పిలుస్తారు. ఫిన్లాండ్ని రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో తీసుకుంటే నాటో, ప్రపంచంలో ఉన్న ఏకైక మిలిటరీ కూటమి నాటో. ఆ నాటోలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు, ఆ నాటోలో 31వ సభ్య దేశంగా 2023లో చేరింది. 32 స్వీడన్. ఫిన్లాండ్ని 1000 సరస్సుల భూమి అంటారు. ఇక్కడే మనకి నోకియా అనే కంపెనీ పుట్టింది. నోకియా కంపెనీ ఏ దేశానికి చెందినదంటే ఫిన్లాండ్ అనే దేశానికి. మొత్తం 7 అంశాలని ప్రామాణికంగా చేసుకొని ఈ సంతోష సూచీని విడుదల చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ సూచి మార్చ్ 20వ తేదీన విడుదల చేయబడుతుంది. ఆ 20వ తేదీ నాటికి. ఎందుకంటే మార్చి 20న వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినోత్సవంగా పాటిస్తారు కాబట్టి. రైట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకొక సూచీని ఒక్కసారి మనం చూసేద్దాం. అది కూడా మనం చాలా కీలకంగా తెలుసుకోవాలి. సూచీలన్నీ కూడా ఇంపార్టెంటే. ఇంకొక సూచి ఏమిటి అన్నది చూస్తే ద వెల్త్ రిపోర్ట్ 2025, ద వెల్త్ రిపోర్ట్ 2025, 2025 సంవత్సరానికి సంబంధించి లండన్కు చెందినటువంటి నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ఈ నివేదికని విడుదల చేసింది. లండన్కు చెందిన నైట్ ఫ్రాంక్ ఈ నివేదికని విడుదల చేసింది. అంటే బిలియనీర్సు, మిలియనీర్సు ఎవరైతే ఉన్నారో వారిపైన ఈ నివేదికని విడుదల చేస్తే భారతదేశము 4వ స్థానంలో నిలిచింది ధనవంతుల జాబితాలో. అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే $1 మిలియన్ అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న ఇండివిజువల్ పర్సన్స్ నెంబర్ని బట్టి ఈ నివేదికను తయారు చేస్తే భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో 85,698 మంది ఇండివిజువల్స్, మిలీనియర్స్ ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అగ్రస్థానంలో అమెరికా నిలవగా 2వ స్థానంలో చైనా నిలిచింది. 3వ స్థానంలో జపాన్. అత్యధిక మిలీనియర్లు, వ్యక్తిగత మిలీనియర్లు ఉన్న జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. తదుపరి సర్వేని ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. చాలా కీలకమైనటువంటి సర్వేలు డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే నెక్స్ట్ సర్వే మనకి గ్లోబల్ యూనివర్సిటీ రెప్యుటేషన్, గ్లోబల్ యూనివర్సిటీ రెప్యుటేషన్ 2025. ఈ రెప్యుటేషన్కి సంబంధించి ఎవరు రిలీజ్ చేశారు అంటే దీనిని ది టైమ్స్ అనేటువంటి సంస్థ విడుదల చేసింది. ది టైమ్స్. ఈ టైమ్స్ విడుదల చేసిన దీనిలో
అగ్రస్థానంలో భారత్ నుంచి అగ్రస్థానంలో పొందిన ఒకే ఒక్క సంస్థ IISc బెంగళూరు. ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఈ సంస్థ 201 నుంచి 250 ర్యాంకింగుల్లో చోటు దక్కించుకుంది. అగ్రస్థానం పొందినది హార్వర్డ్ విశ్వవిద్యాలయం. హార్వర్డ్ యూనివర్సిటీ USA అగ్రస్థానంలో నిలవగా, ఆక్స్ఫర్డ్ యూకేలో ఉన్న ఆక్స్ఫర్డ్ 2వ స్థానంలో, అమెరికాలో ఉన్న మసాచుసెట్స్ 3వ స్థానంలో నిలిచాయి. ఓకే, దీని తర్వాత మరొక సర్వేని ఇప్పుడు మనం చూద్దాము. చాలా ముఖ్యమైనటువంటి సర్వే, అది కూడా మహిళల ధనవంతుల జాబితా 2025. మహిళల ధనవంతుల జాబితా 2025. ఈ మహిళల ధనవంతుల జాబితా 2025ని ఎవరు విడుదల చేశారు అంటే ఫోర్బ్స్ అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసింది. ఇందులో భారతదేశం నుంచి టాప్ 10లో ఒకే ఒక్క వ్యక్తి చోటు దక్కించుకున్నారు. ఆమె సావిత్రి జిందాల్. సావిత్రి జిందాల్ చోటు దక్కించుకున్న ఏకైక మహిళ. ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచారు. అంటే భారతదేశంలో అత్యధిక ధనవంతులైన మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు. అగ్రస్థానంలో వాల్మార్ట్ అధినేత అయినటువంటి అలిస్ వాల్టన్ నిలిచారు. అగ్రస్థానంలో అలిస్ వాల్టన్, వాల్మార్ట్ అనే సంస్థకు చెందినటువంటి అమెరికాకు చెందిన మహిళ అగ్రస్థానంలో నిలిచారు. $112.5 బిలియన్ ఆమె అగ్రస్థానంలో ఉండగా, $32.3 బిలియన్ సావిత్రి జిందాల్ 7వ స్థానంలో నిలిచారు. ఓకే, నెక్స్ట్ సూచీని, ఇంకొక సూచీని మనం చూద్దాము. ఆ సూచి అవినీతి సూచి, ప్రపంచ అవినీతి సూచి. చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటారు. ప్రపంచ అవినీతి సూచి 2025. ఈ అవినీతి సూచిని మనకి ఎవరు విడుదల చేశారు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ దీనిని విడుదల చేసింది. దీన్ని షార్ట్ ఫామ్లో TI అంటారు. ప్రపంచ బ్యాంకులో పనిచేసి మానేసిన ఉద్యోగులు ప్రపంచ అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటు చేయబడింది ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. మొత్తము 180 దేశాల పైన ఈ సర్వేని చేస్తే భారతదేశము 96వ స్థానంలో నిలిచింది. భారత్కి 38 పాయింట్లు రావడం జరిగింది. 38 పాయింట్లు సాధించి భారత్ 96వ స్థానంలో ఉండగా, అసలు అవినీతి లేనటువంటి దేశంగా అగ్రస్థానంలో డెన్మార్క్ అనేటువంటి దేశం నిలవగా, 2వ స్థానంలో ఫిన్లాండ్ అనే దేశం నిలబడగా, 3వ స్థానంలో సింగపూర్ అనే దేశం వచ్చింది. చాలా కీలకమైనటువంటి అంశం. భారత్ 96వ స్థానంలో భారత్తో పాటుగా గాంబియా, మాల్దీవులు అనే దేశం కూడా ఇదే ర్యాంకులో నిలిచాయి. గాంబియా, మాల్దీవులు కూడా ఇదే ర్యాంకులో నిలవగా, అట్టడుగు స్థానంలో 180వ స్థానంలో దక్షిణ సూడాన్ అనే దేశం నిలిచింది. దక్షిణ సూడాన్ నిలిచింది. దీని తర్వాత మరొక సర్వేని మనం చూద్దాము. చాలా ముఖ్యమైనటువంటిదే ఆ సర్వే కూడాని. లెట్ us డిస్కస్ నౌ. మరొక ముఖ్యమైనటువంటి సర్వే చాలా చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. ఇది జనవరిలో విడుదలైనటువంటి నివేదిక ప్రకారము అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా ఏ దేశం నిలిచింది అంటే ఆ దేశ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు ఎన్ని దేశాలు వీసా లేకుండా వెళ్ళవచ్చు అన్న దాని మీద ఈ సర్వేని చేస్తారు. ఇందులో ఈ ఇండెక్స్ని విడుదల చేసేది ఎవరంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి సంస్థ దీన్ని విడుదల చేస్తుంది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అని.
మొత్తము 199 దేశాల పాస్పోర్ట్లని మొత్తం సర్వే చేస్తే భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. జనవరి 2025కు సంబంధించి జనవరి. అయితే భారతదేశం ప్రకారం పాస్పోర్ట్ ప్రకారము భారతీయులు 57 దేశాలకి వీసా లేకుండా వెళ్ళవచ్చు. అదే ఫిబ్రవరి ప్రకారం తీసుకుంటే భారత్ 80వ స్థానంలో నిలిచింది. 5 స్థానాలు ఎగబాకింది. 62 దేశాలకి వీసా అవసరం లేకుండా భారతీయ పాస్పోర్ట్ హోల్డర్స్ వెళ్ళవచ్చు. మరి అగ్రస్థానంలో నిలిచినటువంటిది ఏమిటి అంటే జపాన్ దేశానికి చెందినటువంటి సింగపూర్ దేశానికి చెందినటువంటి పాస్పోర్ట్. జపాన్ కాదండి, తప్పు. సింగపూర్ దేశానికి చెందినటువంటి పాస్పోర్టు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా నిలిచింది. 2వ స్థానంలో జపాను, అలాగే అదే స్థానంలో దక్షిణ కొరియా అనే దేశాలు ప్రపంచ శక్తివంతమైన పాస్పోర్టులో నిలిచాయి. మొదటి స్థానంలో సింగపూర్, 2వ స్థానంలో జపాన్ మరియు దక్షిణ కొరియాలు స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్గా నిలిచాయి. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. తదుపరి మరొక సూచీని ఇదే హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసినటువంటి సూచీని మనం డిస్కస్ చేద్దాం. ప్రపంచంలో నివాస యోగ్యమైన అత్యంత ఖరీదైన నగరాలు అంటే మోస్ట్ లివబుల్ కంట్రీస్ విత్ మోస్ట్ రేట్స్, హైయెస్ట్ రేట్స్ అండి. ప్రపంచంలో నివాస యోగ్యమైన అత్యంత ఖరీదైన నగరాలు. దీనిని విడుదల చేసినటువంటి సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంగ్లాండ్లో ఉన్నాయి, లండన్లో. హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఇందులో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం దీనిలో అగ్రస్థానంలో నిలిచినటువంటి భారతదేశం నుంచి ఒక్క నగరము కూడా టాప్లో చోటు దక్కించుకోలేదు. అగ్రస్థానంలో మొనాకో అనే నగరము నిలిచింది. మొనాకో దేశంలోనే ఉంది అది. 2వ స్థానంలో న్యూయార్క్ అనేటువంటి నగరం ఉండగా 3వ స్థానంలో హాంకాంగ్, 4వ స్థానంలో లండన్ నగరాలు నిలిచాయి. చాలా చాలా ఇంపార్టెంట్గా దీన్ని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ తదుపరి నివేదిక ఒకసారి మనం చూద్దాము. ఆ నివేదిక కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్. ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్. ఈ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ 2025ను తీసుకుంటే దీనిని ది టైమ్స్ అనేటువంటి సంస్థ విడుదల చేసింది. మొత్తం 35 దేశాల పైన ఈ సర్వే చేస్తే భారత్ నుంచి టాప్లో ఒకే ఒక్క సంస్థ చోటు దక్కించుకుంది. ఆ ఒక్క సంస్థ IISc బెంగళూరు. ఇది 38వ స్థానంలో ఆసియాలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. మరి అగ్రస్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏమిటంటే సింఘవా విశ్వవిద్యాలయం, చైనా. 2వ స్థానంలో పెకింగ్ విశ్వవిద్యాలయం, చైనా. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అలాగే రీసెంట్గా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి సంస్థ విడుదల చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025లో భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అమెరికా, చైనా, జర్మనీల తరువాత భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులపై ప్రపంచ ర్యాంకింగ్స్ని ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తే భారత్ 10వ స్థానంలో నిలవగా అమెరికా, చైనాలు 1, 2 స్థానాల్లో నిలిచాయి. చాలా కీలకమైనటువంటి అంశాలివి. ఓకే మరికొన్ని సూచీల్ని బ్రీఫ్గా చెప్పుకుందాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారత్ 4వ స్థానంలో నిలిచింది. USA, రష్యా, చైనాలు అగ్రస్థానంలో నిలిచాయి.
నెక్స్ట్ 2024 సైబర్ అటాక్స్లో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది, అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకున్న ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీలో భారత్కు చెందిన జెప్టో 2వ స్థానంలో నిలవగా, మొదటి స్థానంలో మెక్డొనాల్డ్స్ అనే యాప్ నిలిచింది. నెక్స్ట్, ది బ్రాండ్ ఫైనాన్స్ యొక్క గ్లోబల్ 500 నివేదిక 2025 ప్రకారం టాటా గ్రూప్ భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా $31.6 బిలియన్ ఉండగా ప్రపంచంలో యాపిల్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది $575 బిలియన్. నెక్స్ట్, 9వ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ర్యాంకింగ్స్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ వరుసగా 7వసారి అగ్రస్థానం పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 మీడియం సిటీస్లో, అంటే జనాభా 50,000 నుండి 3 లక్షల వరకు ఉన్నటువంటి జనాభాలో ఏపీ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి తిరుపతి 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, అంక్టాడ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ విడుదల చేసిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో భారత్ 36వ స్థానంలో నిలిచింది. అలాగే హురూన్ అనే సంస్థ విడుదల చేసిన చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో హెచ్సిఎల్ టెక్నాలజీకి చెందిన రోష్ని నాడార్ టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఆమె ర్యాంకు 5వ ర్యాంక్. సుమారుగా 3.5 లక్షల కోట్లతో ఆమె టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా రోష్ని నాడార్ రికార్డు సృష్టించారు. అలాగే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటారు, PAI పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2022-23 ఆధారంగా విడుదల చేస్తే గుజరాత్, తెలంగాణలు ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నాయి. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లేమో ఆస్పిరెంట్స్ కేటగిరీలో టాప్లో నిలిచాయి. ఫ్రంట్ రన్నర్స్లో గుజరాత్, తెలంగాణ, అలాగే ఆస్పిరెంట్స్లో బీహారు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. అలాగే మనకి ఇంకొక ఇండెక్స్ ఉంది లాస్ట్ది, దాన్ని ఒకసారి చూద్దాం. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అంటారు. ఈ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో దీన్ని విడుదల చేశారు, FHI అంటారు. ఈ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ తయారు చేసింది. దీన్ని ఎవరు తయారు చేశారంటే నీతి ఆయోగ్ తయారు చేయగా దీనిని అరవింద్ పనగారియా ప్రజెంటు 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్నటువంటి అరవింద్ పనగారియా 2025 జనవరిలో ఈ నివేదికను న్యూఢిల్లీలో విడుదల చేశారు. నీతి ఆయోగ్ తయారు చేసిన ఈ నివేదికని ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అంటారు, ఆర్థిక ఆరోగ్య సూచి. ఈ ఆర్థిక ఆరోగ్య సూచిని దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల పైన 5 అంశాలని బేస్ చేసుకొని తయారు చేసి విడుదల చేశారు. అయితే ఈ నివేదిక చాలా కీలకమైనటువంటి అంశం. 2022-2023 అంశాలని బేస్ చేసుకొని ఈ నివేదికని తయారు చేశారు, 2022-23. అయితే ఈ నివేదికలో 5 అంశాలు అన్నాం. అది ఒకటి ఎక్స్పెండిచర్ క్వాలిటీ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, వ్యయాల నాణ్యత ఎలా ఉంది. 2 రెవెన్యూ మొబిలైజేషన్, ఆదాయ సమీకరణ ఎలా ఉంది. 3 ఫిస్కల్ ప్రుడెన్స్, ఆర్థిక వివేకం ఎలా ఉంది. డెట్ ఇండెక్స్, రుణ సూచిక ఎలా ఉంది. అండ్ డెట్ సస్టైనబిలిటీ, రుణ స్థిరత్వం ఎలా ఉంది అన్న 5 అంశాలని 2022-23 సంవత్సరంలో రాష్ట్రాల యొక్క వ్యయ నిర్వహణని ఆధారంగా చేసుకొని ఈ నివేదికను తయారు చేస్తే టాప్ 5లో మనకి అగ్రస్థానంలో ఒడిస్సా అనే రాష్ట్రము నిలిచింది. 67.8 పాయింట్లతో ఒడిస్సా అగ్రస్థానంలో ఉండగా 2వ స్థానంలో ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రము, 3వ స్థానంలో గోవా, 4వ స్థానంలో జార్ఖండ్,
5వ స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. టాప్ 5 ఇవే. మరి 18వ స్థానంలో అట్టడుగున ఏ రాష్ట్రం నిలిచింది అంటే పంజాబ్ అనే రాష్ట్రం నిలవగా తెలంగాణ రాష్ట్రము 8వ స్థానంలో నిలవగా మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 17వ స్థానంలో నిలిచింది. చాలా ఘోరమైనటువంటి విషయం ఇది. వెనక నుంచి 2వ స్థానంలో 18వ స్థానంలో పంజాబ్ ఉండగా 17వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవగా తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. అయితే టాప్ 5 స్టేట్స్ని అచీవర్స్గా పిలుస్తారు. 6 నుంచి 10 ర్యాంకులు పొందిన వారు ఫ్రంట్ రన్నర్గా పిలుస్తారు. 11 నుంచి 14 వరకు ఉన్న వారిని పెర్ఫార్మర్స్ అంటారు. 15 నుంచి 18 వారికి ఆస్పిరేషనల్ అంటారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఆస్పిరేషనల్ ఆకాంక్షిత రాష్ట్రంగా ఇక్కడ గుర్తింపు పొందింది. మరి తెలంగాణ అనేది ఫ్రంట్ రన్నర్గా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన సర్వేలు, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.